హే గాయ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్లో ఇవాళ ప్రైడ్ పరేడ్ జరుగుతుందన్నమాట. నేను అది చూడడానికి వచ్చాను. ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ఈవెంట్. ఇది LGBTQ ప్రైడ్ పరేడ్ అనమాట. చాలా కలర్ఫుల్గా, బ్రైట్గా, మంచి డిఫరెంట్ వైబ్ తోటి ఉంటుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇక్కడ నుండి ఈ పరేడ్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఈ ప్లేస్ బిగినింగ్ ఆఫ్ మార్కెట్ స్ట్రీట్ అనమాట. ఈ ఈవెంట్ కోసం సిటీలోని చాలా స్ట్రీట్స్ కూడా ఇవాళ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ చూడండి ఎన్ని మోటార్ సైకిల్స్ ఉన్నాయో. ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే మనం ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్ టీంలో, ఈ ర్యాలీలో డైక్స్ ఆన్ బైక్స్ అనే ఒక చార్టర్డ్ లెస్బియన్ మోటార్ సైకిల్ క్లబ్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ గోల్, పర్టికులర్గా గోల్ కానీ మిషన్ కానీ వేరే ఉన్నా కూడా వీళ్ళకి వేరే వేరే కంట్రీస్లో చార్టర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇట్లా UK కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్, లేకపోతే కెనడా, ఐస్లాండ్, ఇట్లా చాలా కంట్రీస్లో వీళ్ళకి ఈ పర్టికులర్ చార్టర్స్ ఉన్నాయన్నమాట. ఈ స్లోగా డిఫరెంట్ కంపెనీస్ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళందరూ ఒక ఆర్డర్లోకి ఫార్మ్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసి ఫస్ట్ మోటార్ సైకిల్ స్టార్ట్ అవుతాయి, ఆ తర్వాత స్లోగా ఒక్కొక్క డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ సపోర్ట్ చేస్తూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత మంది వచ్చారో పబ్లిక్. వీళ్ళంతా కూడా చీర్ చేస్తూ వీళ్ళ సపోర్ట్ చూపించడానికి వచ్చిన వాళ్ళే. ఈ పరేడ్ ఒక మేజర్ గోల్ చూసుకుంటే ఇది టు సెలబ్రేట్ లెస్బియన్, లేకపోతే గే, బైసెక్షువల్, వీళ్ళ ఈక్వాలిటీని చూపించుకుంటూ, అంతేకాకుండా పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అనమాట. నువ్వు ఇట్లనే ఉండాలి, ఇట్లనే బతకాలి అనే స్టిగ్మాని బ్రేక్ ఫ్రీ చేసే పాయింట్ చెప్పడం కోసం. అంతేకాకుండా ఆబ్వియస్గా డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ కల్చర్స్ కాబట్టి ఈ కంట్రీలో ఇట్లా.
ఈ సిటీలో జరిగే ఈ పరేడ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెలబ్రేషన్ అనమాట. మీరు ఇక్కడ ఈ వీడియో అంతా కంప్లీట్గా చూస్తే మీకు తెలుస్తుంది ఈ సిటీ ఈ పర్టికులర్ ఈవెంట్కి ఈ సెలబ్రేషన్కి ఎంత ఖర్చు పెట్టింది అనేది. సిటీ అనే కాదు, ఈ ఈ ఈ సిటీ సరౌండింగ్స్లో ఉండే బిజినెసెస్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు నేషనల్ పార్క్ అనమాట, అది సిటీ నేషనల్ పార్క్. అది అట్లా లోకల్ బిజినెసెస్ కానీ లేకపోతే లోకల్ లీడర్స్ కానీ వీళ్ళంతా కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళకి సపోర్ట్ ఇస్తారనమాట. ఆబ్వియస్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాఫీ షాప్ ఉందనుకోండి, నేను వాళ్ళకి స్పాన్సర్ చేశానంటే అది నా బిజినెస్కి బెనిఫిట్ అవుతుంది, ప్లస్ నా సపోర్ట్ కూడా వాళ్ళకి చూపిస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. సో అట్లా ఇక్కడ నేను విన్నది ఏంటంటే ఈ ఈవెంట్లో మొత్తం 200కి పైగా ఎగ్జిబిటర్స్ పార్టిసిపేట్ చేస్తారంట ప్రతి సంవత్సరం. అట్లనే ఇది వచ్చేసి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ప్యూర్గా ఈ LGBTQ డెడికేట్ చేస్తూ సపోర్ట్ చేస్తారు వీళ్ళు. సపోర్ట్ అంటే ఇప్పుడు ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం కానీ, అడ్వొకసీ వర్క్ కానీ, లేదంటే ఈవెంట్స్ కానీ, ఇట్లా ఇవంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళకి ప్యూర్గా వీళ్ళకి మాత్రమే డెడికేటెడ్ అనమాట, ఏ ఫండింగ్ అయినా సరే. The Curacao stage in the festival grounds, directly opposite of main stage. We have several shows there later today. Speaking of main stage, if you'd like to see our full Pride routine featuring all of our sister cheer teams, head on over to the main stage for our 1 o'clock show. ఈ కమ్యూనిటీ యొక్క బ్యూటీని అట్లనే రెసిలియన్స్ని చూపించడానికి ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్కి ఆల్మోస్ట్ 1 మిలియన్ మంది వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అవుతారంట. ఇక్కడ మనం చూస్తుంటే ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఈ పరేడ్లో. వీళ్ళందరూ బిలీవ్ చేసేది ఏంటంటే జెండర్ డిఫరెన్సెస్ లేకుండా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయడం, అట్లనే అందరి మాటకి వాల్యూ ఇస్తూ వాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది వీళ్ళ మేజర్ గోల్ అనమాట. అట్లనే వీళ్ళది మేజర్ మిషన్ వచ్చేసి కూడా, ఇప్పుడు మనం గే అనగానే లేకపోతే లెస్బియన్, ట్రాన్స్ అనగానే చాలామందికి పబ్లిక్లో చాలా హేట్రెడ్ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా పబ్లిక్లో ఈక్వల్గా వర్క్ చేసుకుంటూ బ్రతికేలాగా చేయడం అనేది వీళ్ళ మేజర్ గోల్ అనమాట. ఎందుకంటే ఈ హేట్రెడ్ వల్ల వాళ్ళలో ఒక భయం అనేది కూడా ఉంటుంది. ఏదైనా వర్క్ అప్లై చేసినప్పుడు డిస్క్రిమినేషన్ అనేది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. సో అదంతా తీసేసి ఈక్వల్గా బ్రతికే ఆపర్చునిటీని క్రియేట్ చేయడం, ఆ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం అనేది ఈ పరేడ్ ఒక మేజర్ మిషన్ అనమాట.
différence. Qui dit dette, te dit huissier. Lui dit assis dans la merde. Qui dit amour, dit les gosses. Dit toujours et dit divorce. Qui dit proche, te dit deuil, car les problèmes ne viennent pas seuls. Qui dit crise, te dit famille, dit guerre. Qui dit divorce, dit rébellion.
జనరల్గా మనం సిటీని ఎప్పుడు ఇట్లా చూడడం, ఇవాళ చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రూప్ వచ్చేసి మన ఇండియన్స్ అనుకుంటా. మరి వీళ్ళు ఊరికి సపోర్ట్ చేస్తున్నారో లేకపోతే వీళ్ళు కూడా స్పాన్సర్స్. పబ్లిక్ అయితే ఇగో ఇట్లా దీనిపైకి బస్ స్టాండ్ పైకి ఎక్కి మరీ చూస్తున్నారు. వాళ్ళైతే చాలా పబ్లిక్ ఉన్నారు ఆబ్వియస్గా చూడడానికి. ఇక్కడ ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ దీంతో పాటు ప్యారలల్గా ఈ సిటీలో సివిక్ సెంటర్ అని ఉంటుంది. అక్కడ కూడా స్టేజ్ ఈవెంట్స్ జరుగుతున్నట్టున్నాయి. అందుకే పబ్లిక్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అటు ఇటు చాలా వరకు వేరే యాక్టివిటీస్లో కూడా కనిపిస్తున్నారు. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇప్పటికే ఆల్మోస్ట్ 3 hours దాకా కవర్ చేశాను నేను. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి, అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్ యూ.